నమస్తే తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈరోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాలం చెల్లిన నేత జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, ముసలోడు. ఆ ముసలోడిని ఏదో చారణ కొడికి బారణ మసాలా అన్నట్లు ఆ ముసలోడిని పార్టీలో కలుపుకోవడానికి ఇంత అంగు ఆర్భాటాలు. ఏదో చిన్న నవయువ నాయకుడు టీనేజ్ బాయ్ లాగా ఆయనను పెద్ద ఏదో ఇక దేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకుడు అనే లెవెల్లో కటింగ్లు ఇచ్చుకుంటూ ఆయనని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంట. చూడొచ్చు. జగిత్యాల జంగ్ సైరన్ నేడే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. ఏయ్ జంగ్ సైరన్ మోగిస్తున్నాడంట పెద్ద మనిషి. సంవత్సరంన్నర తర్వాత ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇక బుసలు కొడుతున్నాడు అన్నట్ల. 5 దశాబ్దాల క్రితం రగల్ జెండా నీడలో లక్షలాది రైతు కూలీల జైత్రయాత్రలో జంగ్ సైరం నడిపింది జగిత్యాల. అరణ్య భారతానికి దిక్సూచిగా నిలిచింది. 25 ఏళ్ల క్రితం తెలంగాణ ఇక రాదనుకొని నిస్పృహ మేఘం కమ్ముకున్నప్పుడు సింహగర్జన సభతో పర్జన్య శకం పూరించి కరీంనగర్ గడ్డ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కుట్రలపై కత్తిమొనై మెరిసింది. ఉద్యమాన్ని అయినా ఉప ఎన్నికైనా దేక్లేంగే అని బరిగీసి కొట్లాడింది. చాలా కొట్లాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని కూడా కూడగట్టుకున్నది. దాని గురించి కూడా రాయలే. త్యాగం ఒకటిది, భోగం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకొకటిది అన్నట్లు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని సత్యనాథ్ చేసి చిప్ప చేతికిచ్చి నిండా తిరిగి తిని బొక్కబోర్ల ఫామ్ హౌస్లలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏమున్నది? విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభ 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధామ్ అంట. 20 ఏళ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ. మినీ స్టేడియంలో సభ పెట్టుకుంటా భారీ సింహగర్జన, లక్షల మంది తరలి వస్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్తారు? తిప్పి కొడితే 20-30 వేల జనాభా కూడా పట్టనటువంటి స్టేడియం అది. ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానికం అంట. బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆయన వెంట 100 మంది అనుచరులు కూడా వెళ్తారు. ఇక చాలా గెలిచిండు పిల్లగాడు. 15 సార్లు 16 సార్లు బీఫామ్ ఇస్తే 5 సార్లు గెలిచిండు. ఆయన పెద్ద నాయకుడు అంట. అసలు కాంగ్రెస్ సలసల రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు, పాత కాంగ్రెస్ను పాతర పెడుతుండటంపై ఆందోళన, ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుత, నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటును ప్రకటించిన జీవన్ రెడ్డి అదే బాటలో మరికొందరు కాంగ్రెస్ను వీడే యోచనంట. ఎవడు వీడాడు? జీవన్ రెడ్డి, నీ గొంతెమ్మ కోరికలు బంద్ చేయి. నీవు ఓడిపోయినా కానీ నాకు ఎమ్మెల్సీ ఏంటి, మంత్రి ఏంటి అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసి నీవు వెళ్ళిపోతే ఏం ఒరిగేది ఏం లేదు. నీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. నువ్వు కాలం చెల్లిన నేతవు. నువ్వు దేనికి పనికి వస్తావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత సంవత్సరం కాలంగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండవు కదా, ఆయన దగ్గరకు పోయి చేదోడు వాదోడుగా కాలక్షేపం చేయడానికి తప్పితే దేనికి పనికిరావు జీవన్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో. నిన్నెవరు పట్టించుకోడు కూడా. చాలామందిని చూసినాం కాంగ్రెస్ పార్టీని విడిపోయినటువంటి నాయకుల్ని ఇట్లా పచ్చి పులుసులో కరివేపాకులాగా తీసి పక్కన వాడేస్తారు. మనం చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీని విడి చాలామంది పోయినారు. ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళది. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏంది? సోమశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంది? దాసోజు శ్రవణ్ పరిస్థితి ఏంది? ఏడున్నారు వాళ్ళంతా. లాస్ట్కు వాళ్ళు వెనకాల పోయి నువ్వు నిలబడతావు జీవన్ రెడ్డి. అంతకన్నా ఎక్కేం కాదు. ఈయనేదో సీనియర్ అంట. మరి సీనియరు పెద్ద పొడిచింది ఏంది, మళ్ళేసింది ఏంది? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనుకున్నటువంటి పార్టీని రేవంత్ రెడ్డి గారు బతికిచ్చి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చాడు జీవన్ రెడ్డి. నీ డ్రామా ఆపు. పోతే ఓ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలన్నదే ప్రజాభిష్టం. జగిత్యాల బహిరంగ సభలో గులాబీ జైత్రయాత్ర, తెలంగాణ పునర్నిర్మాణం బీఆర్ఎస్తోనే సాధ్యం. మిగులు బడ్జెట్తోని ఆ రోజు మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిపోతే ఆ రోజు నీవు కూడా ఉన్నావు ప్రభుత్వంలో. మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల్లో పెట్టిపోతే
9.5 ఏళ్ళు గడవకన్నా ముందే 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. అయ్యగారి ఆస్తులు పెరిగినాయి, తెలంగాణ రాష్ట్రానికి అప్పు మిగిలింది, చిప్ప చేతికి ఇచ్చిండ్రు. ఇక మళ్ళొక్కసారి ఆయనే కావాలంట. 10 ఏళ్ళు దోసుకున్న జాలని అన్నట్లు మళ్ళీ కేసీఆరే సీఎం కావాలి, కేసీఆరే పీఎం కావాలి, మనమంతా ఆయనకు ఊడిగం చేయలే. అట్లయితేనే మన 4 పైసలు ఇస్తాడు. మంచిగానే జోకుతున్నావు జోకు. కేసీఆర్తో ప్రయాణం నూతన అధ్యయనం. జీవన్ రెడ్డి మంచి అధ్యయనము, తెలుస్తుంది నీకు. అయ్యగారి అసలు స్వరూపం బయట పడుతుంది. ఒక్కొక్కరిని ఏ రకంగా తొక్కిపెట్టిండు, ఏ రకంగా ఉంటుంది అయ్యగారి వ్యవహారం నీకు చాలా తెలవాల్సిన అవసరం ఉండే. ఆయనతో పాటు పనిచేసినటువంటి ఉద్యమ సహచరుడు ఆలే నరేంద్ర పరిస్థితి ఏమైంది, విజయశాంతి పరిస్థితి ఏమైంది, తుమ్మల నాగేశ్వరరావు గారి పరిస్థితి ఏమైంది, జూపల్లి కృష్ణారావు గారి పరిస్థితి ఏమైంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మందిని వంచినటువంటి నయా వంచకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అది గుర్తుపెట్టుకోనివ్వు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి ప్లేటు ఫిరాయించినటువంటి దగుల్బాజీలు వాళ్ళ గురించి నీకు తెలవాల్సింది చాలా ఉంది. జీవన్ రెడ్డి ముందుంది ముసళ్ళ పండుగ, ఆయనతోనే సాధ్యమంటే భారీ వలసలు వస్తున్నాయంట. మంచిగా రాసినావు భారీ వలసలు. కేసీఆర్ బిడ్డను రమ్మని ఆ పార్టీలకు. ఇక భారీ వలసల గురించి పక్కన పెడదాం. కానీ ఒక్కసారి అయ్యగారు బయటికి వస్తున్నాడంటే అక్రమంగా సంపాదించుకున్నటువంటి 100 కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సిందే. నీళ్ళలాక మంచి నీళ్ళలాక గతంలో కూడా చూసినాం మనం, వరంగల్ సభ. ఇట్లా అయ్యగారు ఒక్కసారి బయటికి వస్తున్నాడంటే ఇక భారీ బహిరంగ సభ లేనిది రానే రాడు. ఏం చేస్తాడు వచ్చి? కమ్ముకొస్తున్న కరువు, మేడిగడ్డకు పరుగు, కాళేశ్వరమే శరణ్యం. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించిన రేవంత్ సర్కార్ మరమ్మతులు పక్కన పెట్టి 2.5 ఏళ్ళు టైంపాస్ రాజకీయం. ఎన్డీఎస్ఏ హెచ్చరించిన రైతులు గగ్గోలు పెట్టిన మీనావేశాలు. లోటు వర్షపాతంపై తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు మేడిగడ్డకు పరుగులంట. నీవు కట్టినటువంటి సకదానాన్ని చూడనికే కాదు, అది కూలిపోయింది, దాన్ని ఏం చేయాలని, మరమ్మతులు ఏ రకంగా చేయాలని అధికారులతోని సమీక్ష చేయడానికి వస్తున్నాడు. మీరు ఏదో ఇక మళ్ళీ సిగ్గు ఎక్కడ అనిపిస్తలేదేమో, సిగ్గులేదు సన్నాసులారా. అది కూలిపోయిందిరా బాబా అంటే అది ఇంకేదో మేడిగడ్డ ఇంకా మేడిపండులాగా ఉన్నది అన్నట్లు మీరు చెప్తున్నారు. మేడిగడ్డ చూడు, మేడిపండు చూడు, మేడిమై ఉండు, నువ్వు పొట్ట విప్పి చూడు, పురుగులు ఉండు అన్నట్లు నీ మేడిగడ్డ కూడా అట్లనే అయింది. పైన పటారం లోన లొటారం అన్నట్లు పైకి మాత్రం మంచిగానే కనబడుతుంది, కానీ కింద మొత్తం కుప్ప కూలిపోయింది. ఒక టీఎంసీ నీళ్ళని కూడా ఆడ నిలపలేకపోతున్నాం ఈరోజు.